ఇక విశాఖ జిల్లాలో కోపంతో రగిలిపోయిన ఓ యువతి 14 వాహనాలను దగ్ధం చేసింది. 3 ఏళ్ల నుంచి ఓ యువకుడిని యువతి ప్రేమిస్తుంది. 2 ఏళ్ల క్రితం అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన అతడి బైక్కు నిప్పంటించింది. బైక్ను ఆనుకుని ఉన్న మిగతా బైకులకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఏకంగా 14 వాహనాలు కాలిపోయాయి. ముందుగా ఆకతాయిల పని అనుకున్నారు అపార్ట్మెంట్ వాసులు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్కు తరలించారు. విశాఖ జిల్లాలో కోపంతో రగిలిపోయిన ఓ యువతి 14 వాహనాలను దగ్ధం చేసింది. 3 ఏళ్ల నుంచి ఓ యువకుడిని యువతి ప్రేమిస్తుంది. 2 ఏళ్ల క్రితం అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన అతడి బైక్కు నిప్పంటించింది. బైక్ను ఆనుకుని ఉన్న మిగతా బైకులకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఏకంగా 14 వాహనాలు కాలిపోయాయి. ముందుగా ఆకతాయిల పని అనుకున్నారు అపార్ట్మెంట్ వాసులు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్కు తరలించారు. రెటిక ప్రియుడి మీద కోపంతో కూడా బైక్ నిప్పంటించింది ఒక ప్రియురాలు. దీంతో పక్కనే ఉన్న 14 బైకులు కూడా ఈ మంటలైతే అంటుకుని మొత్తం కూడా 14 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరి మీద కోపం అంటే ఖచ్చితంగా ఆ కోపం ఉన్నటువంటి వ్యక్తుల మీద లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దాదాపుగా మనం ఆ విజువల్ లో కనిపిస్తుంది కదా, విజువల్ లో కనిపిస్తుంది దాని ప్రకారం చూసినా మొత్తం 14 బైకులు మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 14 బైకులను కూడా ఒక యువతి తాను ప్రేమించినటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి కోపంతో మొత్తం బైకులన్నింటినీ కూడా నిప్పుబెట్టి తగలబెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇటు 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో పార్క్ చేసిన సెల్లార్కి సంబంధించి మొత్తం దాదాపుగా ఆ 14 బైకుల్ని పూర్తి స్థాయిలో దగ్ధం చేసింది. అందులో ఆమె ప్రేమించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బైక్ ఉంది. ఆ బైక్ నుంచి ఆ పక్క బైకులు మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి నిప్పంటుకుని తెల్లవారుజామున 4 గంటల సమయంలో మొత్తం అంతా కూడా ఈ బైకులకైతే ఒకదాని తర్వాత అంటుకోవడంతో పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ బైకులు ఒకటే కాదు, పడుకున్నటువంటి ఆ ఫ్లాట్స్ లో ఆ ఇంటి లోపలికి అదే విధంగా అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఈ మంటలు పొగ మొత్తం కూడా వ్యాపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాను ప్రేమించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించి గతంలోనే ఒకసారి పెళ్ళైంది. ఆ పెళ్ళైనటువంటి ఆ వ్యక్తి తనను అవాయిడ్ చేస్తున్నాడనే కోపంతో గతంలో కూడా ఒకసారి ఒక బైక్ అయితే నిప్పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బైక్ మళ్ళీ కొత్త బైక్ ని కొని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బైక్, సైకిళ్లు, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, అదే విధంగా మొత్తం అపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైతే బయట పార్క్ చేస్తున్నటువంటి వస్తువులు ఉన్నాయో అదే విధంగా ఈ సెల్లార్కి సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒకదాని తర్వాత మొత్తం అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇద్దరి మధ్యన కూడా ఇద్దరి మధ్యన ప్రేమ ఉంది. ఆ ప్రేమ ముఖ్యంగా చూస్తే వీళ్ళకి ఈ కోపము అనేది అమ్మాయి మీద ఉన్నటువంటి అబ్బాయి మీద ఉన్నటువంటి కోపంతో వేరే ఆమెను వివాహం చేసుకోవడం ఏమైనా అవాయిడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని భరించలేకే దీనికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ ప్రమాదానికి సంబంధించి అంటే దాదాపుగా 14 బైకులు నిప్పు పెట్టి మొత్తం అగ్నికి ఆగుతైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఆకతాయిలు చేసినటువంటి పని ఇది ఎవరికి తెలియకుండా ఈ చుట్టూ అటు ఇటు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరో నిప్పు పెట్టారని అందరూ భావించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సీసీ కెమెరాలు, ఎందుకంటే అపార్ట్మెంట్ కి ఆనుకున్నటువంటి సీసీ కెమెరాల్లో ఒక యువతి వచ్చి ఆ బైకులకి నిప్పు పెట్టి వెళ్తున్నటువంటిది స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యంలో ఆమెను ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇన్ని బైకులకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ కావచ్చు, అదే విధంగా బైకులకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సహజంగా సెల్లార్ అనేసరికి ఫస్ట్ ఫ్లోర్ కూడా సంబంధం లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఉంటుంది. కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న సెల్లార్ కావడంతో ఈ మంటలు పక్క రూములకు కూడా వ్యాపించడం, అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నిప్పుకి అగ్నికి ఆహుతి అయిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే ఏ బైక్ కూడా పనికొచ్చే ప్రసక్తి అయితే లేదు. మొత్తం అన్ని కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయి బూడిద కింద మారినటువంటి పరిస్థితి అయితే ఉంది.
అందరూ నష్టపోయారు. దాదాపుగా 12 ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ కి సంబంధించి. 13 నుంచి 14 బైక్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి సంబంధించిన ప్రతి బైక్, చిన్న సైకిల్ దగ్గర నుంచి బైక్ వరకు మొత్తం అంతా అగ్నికి ఆహుతి అయిపోవడం, వాటితో పాటుగా ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే అందరూ బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమకు న్యాయం చేయాలి, ఎందుకంటే సంబంధం లేనటువంటి వ్యక్తి కోసం వచ్చి మొత్తం బైకులన్నింటినీ కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ అందరికీ కూడా న్యాయం చేయాలని బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.